నేటి మన స్పెషల్ స్టోరీకి స్వాగతం. మీ కుటుంబ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అదే లైఫ్ ఇన్సూరెన్స్. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది మీరు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య జరిగే ఒక రక్షణ ఒప్పందం లాంటిది. ప్రతి నెల లేదా ఏడాదికి కొంత డబ్బును మనం ప్రీమియం రూపంలో చెల్లిస్తాం. పొరపాటున పాలసీదారుడు గనుక మరణించినట్టయితే ఆ కుటుంబానికి కంపెనీ ఒక పెద్ద మొత్తాన్ని పరిహారంగా ఇస్తుంది. దీనివల్ల ఇంటి పెద్ద లేకపోయినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటుంది. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మీ ప్రాణానికి మీరిచ్చే ఒక విలువైన రక్షణ కవచం లాంటిది. ఇక ఎంతో కీలకమైన అంశం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ డబ్బును ఎలా క్లెయిమ్ చేయాలి అనేది. దురదృష్టవశాత్తు పాలసీదారుడు గనుక మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు అంటే నామినీ వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందజేయాలి. దీనికోసం పాలసీ డాక్యుమెంట్ నెంబర్ మరియు మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోవాలి. కంపెనీ ఇచ్చే క్లెయిమ్ ఫామ్ను నింపి దాంతోపాటు ఒరిజినల్ పాలసీ పేపర్లు మరియు నామినీ బ్యాంక్ ఖాతా వివరాలను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది సహజ మరణం కాకుండా ప్రమాదం వల్ల గనుక జరిగినట్టయితే పోలీస్ ఎఫ్ఐఆర్ మరియు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా అడుగుతారు. ఈ పత్రాలన్నీ సరైన క్రమంలో ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాటిని పరిశీలించి ఆ డబ్బును నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది. చూశారు కదా, రేపటి గురించినటువంటి భయం లేకుండా ఉండాలంటే సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.